ఈరోజు మనం అనుగోలు రంగశ్రీ గారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలు మరియు జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యురాలైన అనుగోలు రంగశ్రీ గారి గురించి తెలుసుకుందాం. అనుగోలు రంగశ్రీ గారు జనసేన పార్టీకి ఒక మూల స్తంభం అని చెప్పవచ్చును. పార్టీ ఆవిర్భావం రోజు నుంచి నేటి వరకు కూడా జనసేన పార్టీలో క్రియాశీలక శక్తిగా అనుగోలు రంగశ్రీ గారు పనిచేస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావంలోనే పార్టీకి ఫౌండర్ మెంబర్గా ఉన్నారు. అంటే జనసేన పార్టీకి ఒక క్రియాశీలక సభ్యురాలుగా కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబంతో అనుగోలు రంగశ్రీ గారి కుటుంబం కొన్ని సంవత్సరాల నుండే అనుబంధం కలదు. ఆ అనుబంధం ఆనాటి నుండి నేటి వరకు కూడా కొనసాగుతుందని కూడా చెప్పవచ్చును. అనుగోలు రంగశ్రీ భర్త గారు రత్నం గారు కూడా జనసేన పార్టీకి కోశ అధికారిగా సేవలు అందిస్తున్నారు. అనుగోలు రంగశ్రీ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారంటే విపరీతమైన అభిమానము ప్రేమ కలదని చెప్పవచ్చును. ఆ అభిమానమే వారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. జనసేన పార్టీ మొన్న జరిగిన 2024 జరిగిన ఎన్నికల్లో 21 స్థానాలకు 20 స్థానాలను గెలిపించడంలో పవన్ కళ్యాణ్ గారి కృషి ఒకవైపు అయితే మరొక వైపు అనుగోలు రంగశ్రీ గారి కుటుంబం అని కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అంతర్గతంగా జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించడంలో ఈ కుటుంబం పాత్ర ఎనలేదని కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. జనసేన పార్టీ పోటీ చేసిన అభ్యర్థులు అందరి తరపున రంగశ్రీ మేడం గారు కానీ వాళ్ళ భర్త గారు రత్నం గారు కానీ ఎన్నికల క్యాంపెయిన్లు నిర్వహించి కూటమి ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకతను వివరించి జనసేన పార్టీ అభ్యర్థులు గెలిస్తే చేసే కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలోనూ వీరి కృషి అమోఘం అని చెప్పవచ్చును. ఆనాడు 2019 నుంచి 2024 వరకు జరిగిన జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనలో ఎంతోమంది నష్టపోయారని, అదేవిధంగా ఎన్నో కంపెనీలు రాకుండా అడ్డుపట్టడం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డారని, దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ పారిశ్రామికవేత్తల నుండి జగన్మోహన్ రెడ్డి గారు కిట్పోకో అంటే మీకెంత మాకెంత, మీరు మా రాష్ట్రంలో కంపెనీ పెడితే నా పార్టీకి కానీ నాకు కానీ ఇంత ఇవ్వాలని చెప్పడంతో కొంతమంది పారిశ్రామికవేత్తలు వారు పెట్టుబడులు పెట్టకుండానే ఎన్ని తిరగడం జరిగింది. దానివల్ల అనేక ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోవడం జరిగిందని, దాని మూలంగా యువతకులో కూడా నిరాశలు వచ్చినాయని, వాటన్నిటిని కూడా క్యాచ్ చేసుకోవడంలో జనసేన పార్టీ విజయవంతమైందని కూడా చెప్పవచ్చును. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన ఒకవైపు, అతని వైఫల్యాలు మరొక వైపు, అతని ద్వారా ఇబ్బంది పడిన వాళ్ళని అందరం కూడా కలుపుకొని వెళ్ళి జనసేన పార్టీ నిలబెట్టిన 21 ఎమ్మెల్యేలను గెలిపించడంలో జనసేన పార్టీ విజయవంతమైందని కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆ అభ్యర్థులు గెలిపి వెనక పవన్ కళ్యాణ్ గారి కృషి కానీ జనసైనికుల కృషి కానీ ఎంతైనా ఉందని కూడా చెప్పవచ్చును. మరీ ముఖ్యంగా ఆ అభ్యర్థులు గెలిపించడంలో అనుగోలు రంగశ్రీ గారి కుటుంబ పాత్ర ఎనలేదని కూడా పార్టీ అంతర్గతంగా భావించింది కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. 2024 ఎన్నికల్లో 21 స్థానాలకు 20 స్థానాలను గెలుపొంది 100% స్ట్రైక్ రేటుతో దేశ చరిత్రలోనే ఏ పార్టీ సాధించిన విజయాన్ని సాధించిన ఘనత ఒక జనసేన పార్టీకి దక్కుతుందని కూడా అనుగోలు రంగశ్రీ గారు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో దాదాపు 50 నుంచి 60 స్థానాలు పోటీ చేద్దామని నిర్ణయించుకున్నారు పార్టీ. కానీ ఓట్లు శీలికి రాకూడని ఉద్దేశంతో టీడీపీ పార్టీతోనూ బీజేపీ పార్టీతోనూ జతకట్టి జనసేన పోటీ చేయడం జరిగిందని, 21 స్థానాలు ఎమ్మెల్యేలు 2 ఎంపీ స్థానాలు ఇస్తే 2 ఎంపీ స్థానాలను 21 ఎమ్మెల్యే సీట్లను గెలుపొంది కూటమి ప్రభుత్వంలో క్రియాశీలక శక్తిగా
జనసేన పార్టీ ఆవిర్భవించిందని కూడా అనుగోలు రంగశ్రీ మేడం గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన ఒకవైపు అయితే మరొక వైపు అనుభవం గల నాయకులు రావాలని, నిస్వార్థ రాజకీయ నాయకులు రావాలని, మరొక పక్క ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే కూటమి ప్రభుత్వం ద్వారా సాధ్యమని భావించి యువత, మరీ ముఖ్యంగా రైతాంగం అందరూ కూడా భావించి కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ సీట్లు ఇచ్చి అధికారం తీసుకురావడం జరిగిందని కూడా అంటున్నారు. మొన్న జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పినారు. ఆనాడు ఎన్నికల సమయంలో ఏ వాగ్దానాలు అయితే ప్రజలకు ఇచ్చామో, ఏ హామీలు అయితే ప్రజలకు ఇచ్చినామో వాటన్నిటిని కూడా తప్పకుండా పాటిస్తున్నామని కూడా అమలు చేస్తున్నామని కూడా అన్నారు. రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలు అమలు చేయడం జరుగుతుందని కూడా అన్నారు. ఇప్పటికే పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేయడం జరిగిందని, త్వరలో కూడా తల్లికి వందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద రైతులకు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుందని, మరోపక్క మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ రవాణా ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని కూడా అనుగోలు రంగశ్రీ మేడం గారు అంటున్నారు. ప్రజలు తమపై నుంచి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారిచ్చిన అధికారాన్ని ప్రజలకే అంకితం చేయడం జరుగుతుందని కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల సభలలో చెప్పినారని, పవన్ కళ్యాణ్ బాటలోనే జనసేన పార్టీ పయనిస్తుందని, జన సైనికులు కూడా పయనిస్తున్నారని కూడా ఎంతో గర్వంగా రంగశ్రీ మేడం గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేస్తున్నారని, అతను ఎక్కడికి వెళ్ళినా కూడా గత పాలనను తలుచుకుని ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరలా నేను అధికారంలోకి వస్తే జగన్ 2 పాలనలో కూటమి పెద్దలకు సినిమా చూపిస్తా అంటాం తన రాజకీయ దిగజారుతనానికి నిదర్శనమని కూడా రంగశ్రీ మేడం గారు ఎద్దేవా చేశారు. ఒక నాయకుడు అంటే ప్రజలకు భరోసా కల్పించాలని, ప్రజలకు భద్రతను కల్పించాలి తప్ప తమ అధికారంలోకి వస్తే రాక్షస పాలన చేస్తాము, వాళ్ళని లేపేస్తాము, వీళ్ళని నరికేస్తాము అనే వాగ్దానాలను పోస్టులను ప్రదర్శించడం ఆ పార్టీకి చెల్లుబాటు అయింది తప్ప దేశంలో మరొక ఏ పార్టీకి చెల్లుబాటు కాదని కూడా రంగశ్రీ మేడం గారు ఘంటావాదంగా విమర్శిస్తున్నారు. అదేవిధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రకటనలు కూడా ఖండిస్తున్నాను కూడా చెప్పవచ్చును. కూటమి ప్రభుత్వం కానీ, కూటమి పెద్దలు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ నాయకులైన పురంధేశ్వర్ గారు కానీ ఈ అనునిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడితే ప్రజలకు లబ్ధి చేకూరుతుంది, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది అని ఆలోచించి ప్రజల ఆలోచన విధంగా ప్రజల అవసరాలు అనుగుణంగా పరిపాలన అందించిన తప్ప ఎక్కడ కూడా ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన అందించిన దాఖలాలు లేవని కూడా అనుగోలు రంగశ్రీ మేడం గారు తెలియజేస్తున్నారు. మంచి పాలన చేస్తే ప్రజలు 4 కాలాల పాటు గుర్తుపెట్టుకొని మరలా అధికారం ఇస్తారు తప్ప చెడ్డ పాలన చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకొని అందుకు అనుగుణంగానే వ్యతిరేకంగా తీర్పిస్తారని కూడా దాని నిదర్శనం 2024 వచ్చిన ఎన్నికల రిజల్టే అని కూడా చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీ పెట్టినారో ప్రజలు సేవ చేయాలని, అతను ఎన్నో అవమానాలను ఎదుర్కొని అప్పటికి కూడా రాజకీయాలు ఉండి పేదవారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంతో ఇబ్బందులు ఎదురైనా కూడా పార్టీని విజయవంతంగా నిర్వహించి 2029 ఎన్నికల్లో జనసేన పార్టీని తిరుగులేని రాజకీయ శక్తిగా నిర్వహించిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని కూడా అనుగోలు రంగశ్రీ మేడం గారు ఎంతో సగౌరవంగా అంటున్నారు. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, రాబోయే 2-3 సంవత్సరాల్లోనే అమరావతికి రాజధాని నిర్మాణం పూర్తి కావడం జరుగుతుందని, ఇప్పటికే
కొన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయని, రోజుకి 8,000 నుంచి 9,000 మంది కార్మికుల మధ్య అమరావతి నిర్మాణం ఎంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయని, ఇది ఎంతో సంతోషదగ్గ పరిణామని, ఈ అమరావతి నిర్మాణం కనుక పూర్తి అయితే అక్కడ రైతులకు భూములకు మంచి విలువ వస్తుందని, అలాగే అనేక కంపెనీలు రావడం జరుగుతుందని, తద్వారా విద్యార్థులకు నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, అక్కడ అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే ప్రపంచంలోనే మేటి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడం జరుగుతుందని కూడా, దీని వెనక పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతైనా ఉందని కూడా అనుగోల రంగశ్రీ మేడం గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం రోజు ఎలాగైతే పార్టీ అభివృద్ధికి కంకణం బద్దులై తాను పార్టీ అభివృద్ధి కోసమే ఉంటానని, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తానని ఆనాడు అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అదే బాటలో నేడు పయనిస్తూ పేదవారి సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తున్న వ్యక్తి మన పవన్ కళ్యాణ్ అని కూడా చూడటం అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ గారు తనకున్న రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని, అదేవిధంగా ప్రభుత్వం పైన కూడా పెద్దల సహాయ సహకారాలు తీసుకొని, తనకున్న సోర్స్ ద్వారా కూడా మెసేజ్ల ద్వారా కూడా రాజకీయంగా అనేక సదస్సులు కూడా నిర్వహించి ప్రజలకు ఎలాంటి అవసరాలను గుర్తించడంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎనలేదని కూడా చెప్పవచ్చును. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఎంతో విజయవంతమైన చెప్పవచ్చును. తన శాఖలైనా పంచాయతీరాజ్ శాఖను, అటవీ శాఖను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ, మరోపక్క రాష్ట్రంలో కూడా శాంతి భద్రతను కాపాడటంలోనూ, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో కూడా పవన్ కళ్యాణ్ గారి కృషి అమోఘం అని చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్ గారు పేరుకి డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఒక సాధారణ కార్యకర్తగా సామాన్యుల దగ్గరికి వెళ్ళి, అవ్వాతాతల దగ్గరికి వెళ్ళి తన వాడి సమస్యలు తెలుసుకొని, ఆ సమస్యలు తన సమస్యలుగా భావించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు తన ఎంత సామాన్యుడిగా ప్రజల ఉదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారో మనకు అర్థమవుతుంది. ఒక రాజకీయ నాయకుడు అంటే సేవకుడు అనేదానికి నిదర్శనం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కూడా మన అనుగోల రంగశ్రీ మేడం గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. తాను పార్టీకి చేసిన సేవకు గాను తను గుర్తించి పవన్ కళ్యాణ్ గారు తనకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలుగా నియమించడం జరిగిందని కూడా అనుగోల రంగశ్రీ గారు ఎంతో సంతోషంగా తెలియజేస్తున్నారు. తాను స్వతగానే వెంకటేశ్వర స్వామి భక్తురాలని, మా కుటుంబం మొత్తం కూడా మొట్టమొదటి ఏ కార్యక్రమం నిర్వహించినా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతనే ఆ కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతుందని, అప్పుడు ఆ తర్వాత ఆ కార్యక్రమం ఎంతో విజయవంతమై మాకు మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని, అందువల్లనే నాకు వెంకటేశ్వర స్వామి మా కుటుంబ దైవంగా భావిస్తామని కూడా అనుగోల రంగశ్రీ గారు తెలియజేస్తున్నారు. పార్టీ అధికారం రాగానే తను చేసిన సేవలకు గాను పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకొని ఏ పదవి కావాలని అడిగినారని, నాకు వెంకటేశ్వర స్వామి అంటే మంచి భక్తి శ్రద్ధలు ఉన్నాయి కాబట్టి ఆ స్వామి సేవ చేయాలనే తపంతో టీటీడీ బోర్డు సభ్యురాలుగా అడగడం జరిగిందని, వెంటనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి నా పేరుని సర్ప్రైజ్ చేయడం జరిగిందని, తద్వారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన పేరును ఆమోదించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా నన్ను నియమించడం చాలా సంతోషదగ్గ పరిణామం కూడా అనుగోల రంగశ్రీ మేడం గారు అంటున్నారు. తన నియమకాన్ని సహకరించిన కూటమి పెద్దలైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధేశ్వరి గారికి, నారా లోకేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవ చేసుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని కూడా అన్నారు. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా
వెంకటేశ్వర స్వామికి దర్శించుకొని, అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని అన్నప్రసాదాలను కూడా స్వీకరించే విధంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా చేయాలనే ఉద్దేశంతో అనునిత్యం నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా క్యూ లైన్లో ఉన్న భక్తులకు పాలు, టీ, కాఫీలు, అదేవిధంగా ఉప్మాలు, చక్కెర పొంగలి, కట్టె పొంగలి అని కూడా సమర్పించడం జరుగుతుందని, క్యూలో ఉన్న భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా అన్నప్రసాదాలను కూడా ఎంతో రుచికరంగా గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్నప్రసాదాలు ఎంతో రుచికరంగాను ఎంతో పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని కూడా శ్రీవారి భక్తులకు అందించడం జరుగుతుందని కూడా అనుకూల రంగశ్రీ గారు తెలియజేస్తున్నారు. తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు స్వామివారిని చూసి సంతోషంగా తిరిగి వెళ్ళాలని కూడా అనుకూల రంగశ్రీ గారు అన్నారు. తనపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవి ఇచ్చిన కూటమి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నతో పాటు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, శ్రీవారిని ఒకసారి దర్శించుకునే సాలు జన్మ ధన్యమైద్దాం ఉన్న తరుణంలో ఆ శ్రీవారే తనను పిలిపించుకొని తన సేవ చేయించుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఆ శ్రీవారు తనకిచ్చిన అవకాశాన్ని శ్రీవారి భక్తుల కోసం అనునిత్యం పాటుపడతానని, శ్రీవారి భక్తుల కోసం అనునిత్యం సేవ చేస్తానని కూడా